హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఈ వీడియోలో హార్స్కి సంబంధించిన ఫీడింగ్ ఏం పెట్టాలి అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ వీడియోలో మనం ఎక్కడ దొరికితే ఏంటి అనేది చెప్పాను కదా. ఈ వీడియోలో దీని ఫీడింగ్ గురించి చెప్తాను, చూపిస్తాను. చూడండి, ఇదిగో ఇది చెన్నకాడ అంటారు దీన్ని. శనగ చెట్టుని తీసేసినాక మిషన్లో వేసేసి కటింగ్ చేసి ఇలా సేల్ చేస్తారు. దీన్ని చెన్నకాడ అంటారు, చెన్నబుచ్చ అని అంటారు. ఇది పర్ కేజీ 15 రూపీస్ పడింది. నేను హైదరాబాద్ నుండి తెప్పించాను. రెగ్యులర్గా డైలీ నా హార్స్కి నేను ఈ టబ్బడు పెడతాను. ఇది టోటల్ 3 kgs మినిమం ఉంటుంది, 3 to 3.5 kgs ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే మనం కొంచెం వాటర్లో వేసి కడగాలి. వాష్ చేసుకుంటే ఎందుకు అంటే అందులో మట్టి ఉన్నా ఏమైనా కెమికల్స్ ఉన్నా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ టబ్లో మనం ఇలా మొత్తం నానబెట్టేసుకోవాలి. వాటర్ పోసేసి నానబెడితే ఏమైంది అంటే మట్టి ఏమైనా ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతుంది. అండ్ పంటలకి ఇప్పుడు మనకి పెస్ట్ కంట్రోల్స్ బాగా వాడతారు, పురుగు రాకుండా ఉండడానికి యూరియాలు అవి అలాంటివి ఉన్నా కూడా కొంచెం నాని పోతుంది. అండ్ ఇది కూడా హార్డ్నెస్ ఉంటాయి కాబట్టి పుల్లలు ఇవి కొంచెం సాఫ్ట్ అవుతాయి అన్నట్టు నానబెట్టి. ఏదైనా చెన్న కాడని కాదు, గోధుమ గడ్డి కానీ అండ్ సజ్జలు అవి చెట్లు ఉంటాయి కదా వాటిని కూడా నానబెడతారు. ఇలా ఒక 15 to 20 minutes నానబెట్టాలి. ఇప్పుడు అలా నానబెట్టి కడిగేసాకకి కొంచెం లైట్గా డ్రై చేసేసుకొని దీనికి ఇది గోధుమ తవుడు అండి. ఇది గోధుమ తవుడు. ఈ తవుడు ఈ చెన్నగాడలో కలిపి మిక్స్ చేసి వేయాలి. సో మంచిగా మిక్స్ చేయాలి. ఇందులో తవుడు కలిపాను, గోధుమ తవుడు. అండ్ నేను డైలీ రెగ్యులర్గా ఇది ఈ పౌడర్ 2 spoons వాడతాను. ఇది ఏం లేదండి, మన సజ్జలు, శనగలు, గోధుమలు వీటన్నిటిని ఇలా పౌడర్లా చేసి దీనికి డైలీ ఒక 2 spoons 3 spoons అంటే ఒక 100 grams 150 grams వేస్తాను. ఇది ఏంటంటే ప్రోటీన్స్కి. ఇందులో ఇంకా మక్కలు అవన్నీ ఉంటాయి. నేను అవన్నీ ఒక వీడియోలో చెప్తాను, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఉంటుంది ఎలా అనేది. సో వీటన్నిటిని మంచిగా కలిపేసి సో మొత్తం అన్నీ ఇలా మంచిగా మిక్స్ అయిపోయాక కలిపేసుకున్నాక దానికి ఫీడింగ్కి ఇవ్వాలి. అది చూస్తున్నది. ఇలా ఇదే మెయిన్ ఫీడ్ అని కాదు, దీనికి ఇప్పుడు ఇది ఒక 4 times ఇస్తాను డైలీ, తినేస్తూ ఉంటుంది కదా. చెన్నకాడతో పాటు ఇగో వరిగడ్డి. ఈ వరిగడ్డిని ఓన్లీ నేను ఆఫ్టర్నూన్ టైం ఇస్తాను, మళ్ళీ పోతే నైట్ ఇస్తాను అంతే. చెన్నకాడ మాత్రం డైలీ 4 times. ఎప్పుడు అంటే మార్నింగ్ 6 o'clock ఒకసారి, మళ్ళీ 11కి, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 6 o'clockకి, మళ్ళీ నైట్ 10:30కి. అది చెన్నకాడ. రెస్ట్ ఆఫ్ టైంలో మధ్యాహ్నం పూట గడ్డి, మళ్ళీ నైట్ ఒకసారి వేసుకుంటాం అంతే. ఇది దాని డైట్ అండి.